హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. శ్రావణ మాసం అనగానే మనకు వరలక్ష్మి తల్లి, వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇక ఒకప్పుడు మన తెలంగాణలో గమనిస్తే చాలా తక్కువగా, కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు ఈ సోషల్ మీడియా వేదికగా చాలామంది సామాన్యులు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఇది మనం అందరం చాలా సంతోషపడే విషయం. ఆ వరలక్ష్మి వ్రతం ఆ కథ ఈరోజు ఖచ్చితంగా మనం అందరం తెలుసుకుందాం. మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఈ వీడియోను మీరు పక్కన పెట్టుకొని కథ విన్నా చాలు. సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అంటున్నాడంట. ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను, మీరు వినండి. అంటే ఆ సూత మహాముని శౌనకుడు మహర్షులకు చెప్తున్నాడనమాట. ఎవరు? శివుడు పార్వతీదేవికి చెప్పిన కథను ఆ సూత మహాముని ద్వారా మనం ఇప్పుడు అందరం తెలుసుకుంటున్నాం. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, ఓ దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదన్నా ఉంటే సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడంట. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేస్తారు. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీన్ని ఎవరినైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, సర్వాంతర్యామే, మీకు చెప్తాను విను తల్లి అని, వరలక్ష్మి వ్రతం విశేషాలు చెప్తాను వినని. పూర్వం మగధ దేశము కుడినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతి ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను. అలా ప్రత్యక్షమై అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కళ్ళల్లోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జన్యన్యే పుణ్యమూర్తి శరణ్యే త్రిగజ ద్వందే విష్ణు వక్షస్థలయే అని అనేక విధముల స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెంది ఆ వెంటనే మెలకువగా వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమైనది. దేవి అనంది ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో
గోమాయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసని పద్మాంకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అని ఈ శ్లోకంతో ధాన్య వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షమం వల్లే కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. ఇక మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఈ ఇల్లు స్వర్ణమలయనే. వాళ్లకు రథగజ తురంగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలమిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు తోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తాని స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవ్వటేమిటి మాటలా? చారుమతి ఎంతో అదృష్టవంతురాలనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటకు దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యారాలో. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతి సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తే పుత్ర పౌత్రాధివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖశాంతులతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించుతాయి అని పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. శుక్రవారం రోజు వీలు కాని వాళ్ళు శ్రావణ మాసం మొత్తం శుక్రవారాల్లో ఏదో ఒక రోజు చేయొచ్చు. అన్ని శుక్రవారాలు చేసిన ఫలితం ఇంకా మంచిగా ఉంటుంది. సూత మహాముని శౌనికుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది. అంటే మన మనసులో ఏముందో ఆ తల్లి తెలుసుకొని తప్పకుండా నెరవేరుస్తుంది. ఇదండి వరలక్ష్మి వ్రత కల్పం సమాప్తం. ఈ కథ విన్న తర్వాత అక్షంతలు తీసుకొని అమ్మవారిపై వేసి నమస్కారం చేసుకోవాలి. చూసారు కదండి వరలక్ష్మి తల్లి వ్రతం కథను. ఖచ్చితంగా మీరు ఆడంబరాలకు పోకుండా మీకు తోచినంతలో కనీసం ఆ తల్లికి దీపారాధన చేసిన చాలు. కలశంలో కొన్ని బియ్యం పోసి కొబ్బరికాయ పెట్టి ఆ తల్లికి దీపారాధన చేసిన వరలక్ష్మి వ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చేయడానికి అందరూ పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉంటే ఏదైనా సాధిస్తాం. కాబట్టి మన మైండ్ ఫస్ట్ పాజిటివ్గా ఉంచుకొని మనసు నిండా నింపుకోండి ఆ తల్లిని. శ్రావణ మాసం చేయడం, వరలక్ష్మి వ్రతం చేయడం, ఒకరిని చూసి ఒకరు కాకుండా ఒకరు ఉంటే వారికన్నా మనం ఇంకా అన్ని విషయాల్లో మంచిగా ఎలా ఉండాలి అని ఈ పోటీతత్వం పెట్టుకొని మన ముందరికి సాగాలి. సర్వేజన సుఖినో భవంతు అని ఇక్కడ అన్నారు. కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే అంటారు. మనం చేసే ఈ పూజలు రేపటి మన భావి తరాలకు
భవిష్యత్తులో మన పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఈ వరలక్ష్మి వ్రత కథను విని వరలక్ష్మి వ్రతం సింపుల్గా చేసుకుంటారని నమ్ముతున్నాం. జై శ్రీరామ్.